హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మేము అమర్నాథ్ యాత్ర, వైష్ణవీదేవి యాత్ర కోసం ఏప్రిల్లో బుక్ చేసుకున్నాము. ఆ డేటు రానే వచ్చింది. అందరం గ్రూప్గా వెళ్ళాము. 38 మెంబర్స్ కలిసి వెళ్ళామండి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్లో వెళ్ళాము. శ్రీనగర్ నుంచి సోనమార్గ్కి మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. అక్కడ నమ్రోజ్ రిసార్ట్స్లో ఉండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని చక్కగా అందరం రెడీ అయిపోయి హెలికాప్టర్ ప్యాడ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మెయిన్ ఏంటంటే ఎస్ఎఫ్ఐడి కార్డ్ అంటారు. అది మనం తీసుకోవాలి. దానికోసం మన ఆధార్ కార్డు, మన హెలికాప్టర్ టికెట్, తర్వాత మన ఫింగర్ ప్రింట్స్, మన ఫొటోస్ తీసుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మాకు ఒక ట్యాగ్ ఇచ్చారు. అది మెడలో వేసుకున్నాము. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మేమందరము రిలాక్స్ అయ్యాము. ఒక పార్ట్ అయ్యింది కదా అని. అసలైన కథ ఇక్కడ స్టార్ట్ అయిందండి. స్లాట్స్ మనకి డిఫరెంట్గా ఇస్తారు. 9 to 12, 12 to 3 అలాగా. 12 to 3 స్లాట్లో నేనున్నాను. మనకి కూర్చోవడానికి ఫెసిలిటీస్ అయితే ఏమీ లేవు. మనకు ఓపిక ఉన్నంతసేపు నించోవాలి, లేకపోతే నేల మీద కూర్చోవాలి. మేము కొంతమంది అలా నించున్నాము. ఏదో అక్కడక్కడ బెంచెస్ ఉంటే దాని మీద కూర్చున్నాము. ఇంకా మనకి ఓపిక లేదనుకున్న వాళ్ళందరూ కింద కూర్చున్నారు. ముచ్చట్లు బోల్డ్ అని చెప్పుకున్నాము. ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో కూడా మాకేమీ అర్థం కాలేదు. మధ్యలో స్నాక్స్ తిన్నాము, మొక్కజొన్న కండ్లు తిన్నాము, టీ కాఫీ తీసుకున్నాము. అయినా మా నెంబర్ ఇంకా రాలేదు. ఇదేంటో కంపార్ట్మెంట్ వైజ్గా అలా లోపలికి పిలిచారు. ఇది సెకండ్ కంపార్ట్మెంట్. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఐరన్తో తయారు చేసిన బెంచెస్ కొన్నే ఉన్నాయి. సరేనా, అక్కడే కూర్చున్నాము. మధ్యలో మా వాళ్ళందరినీ పలకరిస్తున్నాను అనమాట. ఎలా ఉంది మీకు ఇప్పటివరకు అంటే, ఇప్పటివరకు సూపర్గా ఉంది, అందరం స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్తున్నారు. కానీ ఒక పక్కన ఇంత వెయిటింగ్ అనేసరికి అందరిలో ఒక నిరాశ అనేది అయితే స్టార్ట్ అయ్యింది. అబ్బా, ఇంకెప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారా అని. అక్కడి నుంచి 3వ గేట్లోకి వచ్చామండి. ఇక్కడ మనకి ఫ్రీగా స్నాక్స్ ఇచ్చారు, టీ ఇచ్చారు. తర్వాత లంచ్ టైంలో మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. వేడివేడి అన్నము, దాల్ ఇచ్చారు. తర్వాత స్వీట్ కూడా ఇచ్చారు. ఇక్కడ అందరం అలా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ 3 హెలికాప్టర్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. యారో సర్వీసెస్, గ్లోబల్ సర్వీసు, తిమిడి సర్వీసెస్ అని ఉన్నాయి. దీంట్లో గ్లోబల్ సర్వీసెస్ వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేశారండి. మేమందరం గ్లోబల్ సర్వీసెస్లో ఉన్నాము. మా హెలికాప్టర్ రావడం కానీ వెళ్ళడం కానీ అన్నీ లేట్గానే జరిగాయి. వెయిట్ చేసి చిరాకు పుట్టింది. ఇక్కడ కూడా మన బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. బోర్డింగ్ పాస్ తీసుకునే ముందు మన వెయిట్ని చెక్ చేస్తారు, మన లగేజ్ని చెక్ చేస్తారు. తర్వాత హెలికాప్టర్లో మనకి 4 మెంబర్స్ వెనకాల కూర్చుంటారు. పైలట్ పక్కన 2 సీట్స్ ఉంటాయి. మనం ఆల్టుగెదర్ 4, 5, 6 మెంబర్స్ తో ట్రావెల్ చేస్తాం అన్నమాట. అందరం కలిసి చక్కగా అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత లాస్ట్కి హెలికాప్టర్ అయితే వచ్చింది. మాకు బోర్డింగ్ పాస్లో అయితే ఇష్యూస్ అయ్యాయి. చక్కగా అందరం క్యూలో నించున్నాము. మనం హెలికాప్టర్ ఎలా ఎక్కాలి, ఎక్కడ కూర్చోవాలి అన్నీ వాళ్ళు ముందే మనకు అన్నీ చక్కగా చెప్తారు. దాన్ని ఫాలో అవ్వడమే. ఇక్కడ హెలికాప్టర్ అయితే ఫస్ట్ టైం నేను హెలికాప్టర్లో ట్రావెల్ చేయడము. నాకు కొంచెం యాంగ్జైటీగా అనిపించింది. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకున్నాం. ఎంతైనా కొంచెం భయం ఉంటుంది కదా. హిమాలయాల్లోనే జమ్మూ కాశ్మీర్ స్టేట్ అయితే ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్న అందమైన, సుందరమైన దృశ్యాలు కానీ, ఆహ్లాదకరమైన వాతావరణం కానీ అవి మనం ఫీల్ అవుతేనే తెలుస్తుంది. అది మనం మాటల్లో చెప్పలేము. టూరిస్ట్ ప్లేస్ ఇది. సైట్ సీయింగ్ కూడా ప్లేసెస్, చాలా టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత దీంట్లో మెయిన్ అమర్నాథ్ యాత్ర, వైష్ణవీదేవి యాత్ర ఈ 2 కూడా కాశ్మీర్లోనే ఉన్నాయి. కాబట్టి వెళ్ళిన వాళ్ళందరూ సైట్ సీయింగ్గా అక్కడక్కడ అన్నీ చూసుకొని వస్తారు. హెలికాప్టర్ ఎక్కిన తర్వాత దృశ్యాలు ఇవ్వండి.
పెద్ద పెద్ద మంచు పర్వతాలు, ఎటు చూసినా మంచు పర్వతాలు, స్నో అంతా కప్పేసి పడి అంటే ఇలా స్నో అంతా భలే చక్కగా కనిపిస్తుంది. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు. జర్నీ చేస్తున్నంతసేపు ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగింది. అలాగే కొంచెం భయం కూడా ఉంది. మొత్తం టోటల్ జర్నీ 7 మినిట్సేనండి. అక్కడ మనకి ఘాట్ రోడ్ తెలుస్తుంది కదా, ఆ ఘాట్ రోడ్ మీద నుంచి యాత్రికులు అన్నవాళ్ళు నడక మీద వెళ్తారు, లేకపోతే డోలీ తీసుకుంటారు, కొంతమంది గుర్రాలు ఎక్కుతారు. 3 కూడా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆ సన్నటి ఘాట్ రోడ్ మీదే వెళ్తారు. అది కొంచెం రిస్కీ యాత్రే, అడ్వెంచర్ ట్రిప్ అని కూడా అనొచ్చు. మేమందరం కొంచెం సెల్ఫీ ఫొటోస్, వీడియో క్లిప్స్ ఇలా తీసుకుంటూ ఉన్నాము. మంచు పర్వతాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ చెట్లు కూడా చాలా నిటారుగా పొడవుగా పెరిగే చెట్లే ఎక్కువ ఉన్నాయి. మధ్యలో మనకి ఇందస్ నది తెలుస్తూ ఉంటుంది, సరస్సులు ఉంటాయి, దాని కింద నుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, పైనుంచి కూడా వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ దృశ్యాలన్నీ చూస్తున్నప్పుడు ఒక మంచి అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. మనకి స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందేమో అని అనిపిస్తుంది. అంత బాగుంది. ఇది చూసారా ఎంత అసలు వ్యూ అయితే 2 పెద్ద పెద్ద మంచు పర్వతాల మధ్యలో ఒక నారో స్పేస్లోంచి హెలికాప్టర్ ఇలా వెళ్తూ ఉంటుంది. చాలా ఎత్తుకు తీసుకొని వెళ్తారు. ఈ అమర్నాథ్ యాత్ర, ఈ మౌంటైన్స్, అమర్నాథ్ గుహ అనేది 888 మీటర్స్ ఎత్తులో ఉంటుందన్నమాట. సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉంటుంది. ఇక్కడ